బస్సులో మేము యాత్రకు వెళ్తున్నామండి. మేము బస్సులో కానీ, కారులో కానీ లేదా వ్యాన్‌లో మెటడోర్‌లో వెళ్తుంటాము. మరి మాకు వ్రత నియమావళి ఏమన్నా ఉంటుందా అనంటే, ఉంటుంది కదండీ. ప్రతి ఉదయం, సాయంత్రం ఎక్కడైనా జలపాతం దగ్గర లేదా ఒక దేవాలయం దగ్గర స్నానం చేయాలి. ఆ ఇరుముళ్ళన్నీ పైన కట్టుంటారు. దానికి పూజ చేయాలి. సాక్షాత్ అయ్యప్పే ఇరుముడి కాబట్టి ఆ ఇరుముడికి పూజ చేయాలి. వెళ్ళినటువంటి ఆహారాన్ని తినండి. లేదా ప్రతి ఊర్లోనూ అన్నదానాలు, అన్నసత్రాలు ఉన్నాయి. అక్కడ తినండి. శబరిమల యాత్ర స్వామివారిని చూసేంతవరకు హోటల్స్‌లో తినడం మానండి. వాడు ఎలా చేస్తారో తెలీదు. కాబట్టి మనం ఇంట్లో అటుకులు ఉంటాయి కదా, తీసుకోండి. లేదా ఒక చిన్న స్టవ్ ఉంటుంది. దాన్ని పెట్టుకొని చక్కగా అప్పటికప్పుడు వండుకొని తినొచ్చు. బస్సులో వెళ్ళేవందరూ వంట మనిషి వస్తారు కాబట్టి వాళ్ళే వండి పెట్టేస్తారు. మీరు దీక్షపై దర్శనం చేసుకొని వచ్చేలోపు గట్టిగా అరగంటలో వంట చేసుకొని తినేయచ్చండి ఎవరైనా. లేదా అటుకులు బిటుకులు అంటే ఇది తినేయచ్చు, వెళ్ళిపోవచ్చు. ఫ్రూట్స్ 2 రోజులు శబరిమలకి వెళ్ళిపోతాం. దారంబడి మంచి మంచి ఫ్రూట్స్ దొరుకుతాయి. కేరళ అంతా మంచి మంచి ఫ్రూట్స్ దొరుకుతాయి. కాబట్టి ఫ్రూట్స్ తినండి, తప్పేం లేదు. శరణమయ్యప్ప.